ఏ రోజు అనుకోనిది ఈ రోజు నిజమైంది. తమ రాళ్లసీమలో నీళ్లు పారతాయని ఏ రోజు అనుకోని సీమ రైతులు ఈ రోజు తమ ప్రాంతంలో కాలువ వెంబడి ప్రవహిస్తున్న నీళ్లను చూసి వాటి వెంట పరుగులు తీస్తూ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. దీనంతటికీ కారణం చంద్రబాబు సంకల్పం. పట్టిసీమతో గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు ఇచ్చి మిగులు కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి సీమ జిల్లాలకు తరలించాలన్న ఒక్క ఆలోచన, కల అనుకున్న దాన్ని నిజం చేసింది. అనంతపురం జిల్లాలో ఇదివరకు గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సొచ్చేది. ఈసారి గొల్లపల్లి జలాశయం, జీడిపల్లి జలాశయం, మారాల జలాశయం, చెర్లోపల్లి జలాశయాలకు శ్రీశైలం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి సాయంతో నీటిని మళ్లించారు. హంద్రీనీవా ప్రధాన కాలువ కింద 52 చెరువులు, మడకశిర బ్రాంచి కాలువ కింద 36 చెరువులు, మొత్తం 88 చెరువులకు నీటినిచ్చారు. జిల్లాలోని 21 మండలాల దాహార్తిని కృష్ణమ్మ తీరుస్తోంది. బుక్కపట్నం చెరువును హంద్రీనీవా నీటితో నింపడంతో బుక్కపట్నం, రెడ్డివారిపల్లె తండాల నుంచి వలసలు వెళ్లిన వారు దాదాపు 40% మంది తిరిగి ఇళ్లకొచ్చి వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలోని శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి కాలువల ద్వారా వచ్చిన నీటితో ధర్మవరం చెరువు నిండితే దాని కింద దాదాపు 3000 ఎకరాల ఆయకట్టులో వరి సాగు చేశారు. ఎకరానికి 44 నుంచి 52 బస్తాల వరకు పంట తీశారు. అనంతపురం జిల్లా కదిరి శివారులోని చెర్లోపల్లి జలాశయం నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్కు నీటిని విడుదల చేసి చిత్తూరు జిల్లాకు సైతం కృష్ణా జలాల్ని చేర్చారు. గాలేరు నగరి సుజల స్రవంతి నీటిని ఔకు టన్నెల్ దాటించి బైపాస్ టన్నెల్ సాయంతో నీటిని గండికోటకు తరలిస్తున్నారు. గండికోట నుంచి మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వామికొండ, సర్వరాయ సాగర్, పైడిపాలెం జలాశయాలకు నీటిని మళ్లిస్తున్నారు. దాంతో కడప జిల్లాలో చీనీ, అరటి తోటల సాగు ఖర్చు తగ్గింది. గతంలో చీనీ తోటలకు ట్యాంకర్లతో నీటిని తెచ్చిపోసేవారు. ఖర్చులో 70% ప్రభుత్వం రాయితీ కింద చెల్లించేది కూడా. లక్షలు పెట్టి బోర్లు తవ్వించినా ఫలితం ఉండేది కాదు. ఇప్పుడు 100 అడుగులకే నీరు అందుబాటులోకొస్తోంది. పులివెందులకు ప్రాణాధారమైన సిబిఆర్, పైడిపాలెం జలాశయాలకు గండికోట జలాశయం నుంచి నీటిని అందించడంతో పులివెందుల కృష్ణమ్మ గలగలలతో పులకించింది. మైలవరం జలాశయాన్ని 6 టీఎంసీలతో నింపి కొంత నీటిని పెన్నా రీఛార్జ్ కోసం మళ్లించారు. దీంతో జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మున్సిపాలిటీల తాగునీటికి ఇబ్బందులు తీరాయి. మరోవైపు మైలవరం, పెద్దమొడియం, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మండలాల్లో ఆయకట్టుకు నీరందడంతో పత్తి, మిరప, పప్పుశనగ పంటలు సాగు చేశారు. ఏది ఏమైనా ఏళ్లుగా చినుకుజాడలేక జలం పాతాళంలోకి జారిపోయి తాగేందుకు గుక్కెడు నీళ్లే కరువైన నేలలపై ఈరోజు కృష్ణమ్మ పరవళ్లు తీస్తోంది. పచ్చని పైరులు ఊగిసలాడుతున్నాయి. పల్లె పరవశిస్తోంది. ఏ రోజు అనుకోనిది ఈ రోజు నిజమైంది. ఇదంతా ఎవరి వల్ల? చంద్రబాబు వల్ల.